బంధువులారా, ఈరోజు మరి కొంతమంది విశేషంగా వచ్చారు. ఒక గుడ్డి వ్యక్తి ఆరోగ్యంగా బలంగా ఉన్నాడు. గుడ్డి వ్యక్తి అతన్ని బంధించి తీసుకొని పోయి ఒక పెద్ద భవనంలో వదిలిపెట్టేశారు. ఆ భవనానికి 84 తలుపులు ఉన్నాయి. అందులో ఒక్క తలుపు మాత్రమే తెరిచి ఉంది. అతను బయటపడాలంటే అదొకటే తలుపు. గుడ్డివాడు కదా, వదిలేసి వెళ్ళిపోయాడు. అతను ఇలా తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతుంటే అన్ని తలుపులు మూసి ఉన్నాయి. తలుపులు తెలుస్తున్నాయి, ఆపితే తెలుస్తుంది అని మూసి ఉన్నాయి. అలా తిరుగుతూ ఉన్నాడు. గంట, 2 గంటలు, 4 గంటలు, 5 గంటలు గడిచింది. 84వ తలుపు, అది తెరిచి ఉన్న తలుపు దగ్గరికి వచ్చాడు. ఇలా కడిగితే అక్కడ తెరిచి ఉన్నట్టు తెలిసిపోతుంది. కానీ అదే టైంలో అతనికి ఏమైంది, దురద వచ్చేసరికి దురద గోక్కొని మళ్ళీ అది దాటి ముందుకు వెళ్ళిపోయాడు. అలా మళ్ళీ తిరుగుతూ మళ్ళీ అదే తలుపు దగ్గరికి వచ్చాడు. తెరిచి ఉంది కానీ మళ్ళీ అతను తాకే లోపలే దురద వేసి మళ్ళీ దురదొక్కున్నాడు. అంటే తెరిచి ఉన్న ఒకే తలుపు నుంచి బయటపడే మార్గంలో బయటపడకుండా అతన్ని అడ్డుకుంటున్నది ఏమిటి అంటే దురద, కండూతి అంటారు. అదే సమయంలో ఎందుకు వచ్చింది అంటే ఇంకా దానికి మనం జవాబు చెప్పాలి. ఆ గుడ్డివాడు ఎవరో కాదు, మనమే సంసారులు. ఆ 84 తలుపులు 84 లక్షల యోనులు, జన్మలు అన్నమాట. అని ఎందులో కూడా మీరు బయటపడడానికి వీలే. కుక్కగా పుడితే కుక్కలాగే ఉండాలి, పిల్లిలాగా పుడితే పిల్లిలాగానే ఉండాలి. కానీ మానవ జన్మ ఎత్తినప్పుడు మనము ఈ శరీరాన్ని వదిలిపెట్టి దేవతగా మారగలుగుతాము, స్వర్గ మోక్షాలను పొందగలుగుతాం. మిగతా ఏ ప్రాణికి అవకాశం లేదు. కానీ ఈ జన్మలో ఉన్నటువంటి దురద అంటే ఏంటి? ఇక్కడ ఇంద్రియ వ్యామోహము. తినాలి, తాగాలి, తిరగాలి, ఇంకెన్నెన్నో కోరికలు. అందుకుంటే ఏం లేదు. ఒక ముసలి వాడిని పళ్ళు ఊడిపోయాయి. అతని దగ్గరికి వెళ్ళి, బాబు లడ్డూలు ఉన్నాయి, తింటావా అని అడిగారు. లడ్డూలు తింటా కానీ నేను నమ్మలేను, నాకు పొడి చేసి ఇస్తే బుక్కుతాను అన్నాడు. అంటే పళ్ళు ఊడిపోయినా తినాలనే వ్యామోహం పోలేదు, లోపల అది ఉంది. అంటే దాన్ని నల్లగొట్టిస్తే తింటాను, బుక్కుతాను అంటున్నాడు. అలాగే మనుషులు ఏంటంటే వయసు మీద పడ్డా, పళ్ళు ఊడిపోయినా, జుట్టు ఊడిపోయినా, కళ్ళు కనిపించకపోయినా దురద అంటే ఇంద్రియ వ్యామోహం అనేది విపరీతంగా మనుషుల్లోనే ఉంది. మరి ఏ జంతువులో కూడా లేదు. నేను మీరంతా చూస్తుంటారు, ఈ ఓల్డ్ ఏజ్ అంటే 60, 65, 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు రిటైర్ అయిపోయి భార్యను తెచ్చిపోయి లేదా భర్తను తెచ్చిపోయి ఉంటారు. నెలకు వాళ్ళకు పెన్షన్ వస్తాయి, 50,000, 70,000 అట్లా. ఇలా పెన్షన్ వచ్చే వాళ్ళు ఏం చేస్తారు, ఈ మధ్య మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం ఆ వయసులో. ఎందుకంటే కొడుకు ఎక్కడో ఉంటాడు, కూతురు పట్టించుకోడు, అందరికీ తెలిసిందే. ఇది డబ్బు ఉన్నది సరే అని చెప్పేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక .com కూడా ఉంది, ఏదో ఓల్డ్ ఏజ్ మ్యారేజ్.com ఏదో ఉంది, సీనియర్ సిటిజన్ మ్యారేజ్.com ఉంది. మరి దానికి వస్తున్నారు, చేసుకుంటున్నారు. భర్త చనిపోయిన భార్య చనిపోయిన భర్తలు చేసుకుంటున్నారు, లేదంటే రకరకాల వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను అంటే మనిషికి వయస్సు గడిచిపోగానే వైరాగ్యము రాదు. వైరాగ్యము రావాలంటే వివేచన కావాలి. వివేకము అన్నారు. ప్రకృతి పురుష వివేక జ్ఞానము, ఇది వస్తేనే అప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది. ప్రకృతి ఏమిటి, పురుషుడు ఎవరు, రెండింటి మధ్య తేడా ఏమిటి అనేది తెలుసుకోవాలి. అందుకే సాంఖ్య దర్శనం ఏం చెప్తుందంటే నేతి త్యాగ వివేక సిద్ధి. వివేకం కలగాలంటే ఏం చేయాలంటే నేతి అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది అనాత్మ, ఇది అనాత్మ, ఇది అనాత్మ అని అన్నిటి పట్ల వ్యామోహం వదిలిపెట్టేసుకుంటే క్రమంగా వివేకం పెరుగుతుంది. ఇదే ఆత్మ, ఇదే కావాలి, ఇదే అవసరం, ఇదే ముఖ్యము
అని ఎంతెంత మనం మనసులో భావనలు పెంచుకుంటామో అలాగా పాశం అనేది పేరుకుంటూ పోతుంది. నువ్వే పేర్చుకుంటున్నావు నీ చుట్టూ. సాలెపురుగు తనలో నుంచి దారం చేసి తనే అల్లుకొని తనే అందులో బందీగా ఉంటుంది. మనిషే అన్నీ పెంచుకునేది, ఆ బంధంలో పడేది మనిషే. ఎవ్వరు పడేయడం లేదు. బయటపడాల్సింది కూడా నువ్వే. నేనెవ్వరు బయట పడేయరు. ఇది శాస్త్రాల యొక్క వచనం. ఉద్ధరేదాత్మనాత్మన అని చెప్తుంది. నేను బాగు చేసుకోవాలి, నేను ఎవ్వరు వచ్చి ఉద్ధరించాను, నీ దగ్గర ఉన్నవి లాక్కొని పోతారు తప్ప నేను చేసేది ఏమీ లేదు. కాబట్టి మానవ జన్మలో మాత్రమే మనం బయటపడడానికి అవకాశం ఉంది. ఇక ఏ జన్మలో కూడా తెలియదు, నేర్పలేము, మరొక రకంగా ప్రవర్తించలేము. మనిషే రకరకాలుగా ప్రవర్తిస్తాడు. కుక్కలాగా చేస్తాడు. నేను మొన్న చూసాను, మీరంతా కుక్క నేర్చుకున్నట. అమ్మగారు ఆమెకి ఏదో కాలుకి ఇన్ఫెక్షన్ అయితే ఆ కుక్క నాకిందట. నాకేసరికి ఏమైంది, ఆ 2 కాళ్ళు తీసేశారు, 2 చేతులు కూడా తీసేశారు. వీడియోస్ ఉన్నాయి, చూడండి. కుక్కను పెంచుకోవడం తప్పు లేదు, కానీ కుక్కను ఎక్కడ ఉంచాలి, దాని హద్దులు ఏమిటనేది మర్చిపోయాడు. మనిషి వివేకం కోల్పోయాడు. కుక్కనే మనుషుల కంటే ఎక్కువ కుక్కలను ప్రేమిస్తున్నాడు. కుక్క బుద్ధులే వస్తున్నాయి, కుక్క జన్మనే వస్తుంది కూడా మనిషికి. కుక్క అంటే మనము ప్రాణి, ఒక మూగ ప్రాణి. దాన్ని ప్రేమించి దానికి అన్నీ ఇవ్వాలి మనం. కానీ దాన్ని ఎంతవరకు ఉంచాలి అనేది తెలియలేకపోవడం వల్ల అనేక సమస్యలు కుక్కలు కలుస్తున్నాయి. మనము వీడియో చూస్తాం, చిన్న చిన్న పిల్లలు విదేశాల లోపల 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లల్ని కుక్కల దగ్గర వదిలేస్తున్నారు. వాడు ఆ కుక్కలతో వాడు ఆడుకుంటూ ఉంటాడు. అది ఎప్పుడైనా ప్రకోపించి అది కొరికేయచ్చు, గీరేయచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. కాబట్టి వివేకంతో మనుష్యుడు వెలగాలి. విద్య ఉంటే వివేకం ఉంటుందని లేదండి. విద్య లేకపోయినా వివేకం ఉండొచ్చు. కాబట్టి ఈ సంసారంలోంచి మిమ్మల్ని బయట పడేసేది ఏమిటి అంటే వివేకము. పద్మపత్ర నివాంభస, గుర్తుపెట్టుకోండి. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండు అంటే ఉంటుంది నీటి బొట్టు, కానీ అంటదు దానికి, అది కూడా అంటించుకోదు. అలాగా భార్య, కొడుకు, కూతురు, కోడలు, కుటుంబ సభ్యులు, వచ్చేవాళ్ళు అందరూ ఉండని, అందరి తరగేమని ఎవరు చెప్పట్లేదు. కానీ మహర్షులు అందరూ ఉన్నా కూడా అంటించుకోకుండా వాళ్ళు ఉండగలిగారు. ఎంతవరకు ఉండాలి అంతవరకే. నాటకంలో చూడండి, సీత పాత్ర, రాముడు పాత్ర, లక్ష్మణుడు పాత్ర, అనేక పాత్రలు ఉంటాయి. ఎవరు ఏ డైలాగ్ చెప్పాలి అదే చెప్తారు, అంతే తప్ప ఒక డైలాగ్ మరొకరు చెప్పారు. జీవితంలో కూడా అంతే. మనం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు పట్టించుకోవాలి అనే తెలివి లేని వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. తీరని వాళ్ళకి సమయమే దొరకదు. 60 ఏళ్ళ వయసులో దొరకదు, 70 ఏళ్ళ వయసులో దొరకదు, ఎప్పుడో ఏదో ఒకటి. ఎందుకంటే వాళ్ళను వాడుకుంటారు, వాళ్ళు బయట పడరు. ఎందుకంటే వాళ్ళ సంతానం వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. చాలామంది గ్రంథాలు ఎక్కడో ఆస్ట్రేలియా, అమెరికా పోయి అక్కడ పిల్లలు వాళ్ళ పిల్లల్ని అంటే వీళ్ళు పోయి సేవ చేస్తారు. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, సంవత్సరం కూడా. మరి వీళ్ళు అడ్డం పడితే వాడు వచ్చి 6 నెలలు కాదు కదా, నెల రోజులైనా ఉండి సేవ చేస్తాడా? గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? ఏ తల్లిదండ్రులు అయినా ఎవరు ఇవ్వడు. ఎందుకంటే వీడికి మోహం ఉంది, వాడికి మోహం లేదు, డబ్బు పిచ్చుంది కాబట్టి వాడిపోయాడు. కాబట్టి తెలుసుకొని ఎవరు ఎవరిని రక్షించరు, ధర్మము మాత్రమే రక్షిస్తుంది, నీ వివేక జ్ఞానము మాత్రమే రక్షిస్తుంది అని తెలుసుకో. కనుక మనము ప్రేమించడము, మనుషులను ప్రేమించడము, వారిని మనం ఆదరించడము తప్పు కాదు. కానీ అది పాళ్ళు తెలియడం లేదు. అంటే ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి తెలిస్తే కూర రుచిగా ఉంటుంది. జీవితంలో కూడా అంతే. కొడుకును, కూతురుని, అందరినీ, బంధువులను ఎంతవరకు ప్రేమించాలి, వాళ్ళ మాటలు ఎంతవరకు మనం మనసుని తీసుకోవాలి అనేది తెలియట్లేదు. అది నెత్తిలో పెట్టేసుకుంటున్నారు వాళ్ళు. కుక్కను పెంచి దాన్ని కుక్కలాగా వేయడం వదిలినట్టు అలా తయారైపోయారు. హిందువులే, ఎవ్వరు లేదు ఇంత పిచ్చి. కాబట్టి ఈ పిచ్చి పోవాలి అంటే గురువుల ఉపదేశాలు వినాలి, నెత్తికి ఎక్కించుకోవాలి, సత్సంగాల్లో పాల్గొనాలి. ఇక్కడ ఈరోజు నిజామాబాద్ వాళ్ళు చాలా మంది వచ్చారు. వీళ్ళంతా ఆర్య సమాజంలో వెళ్తూ ఉంటారమ్మా. మీరు చాలా మంది వెళ్తారని చెప్పారు, నాకు తెలియదు. ఆయన మళ్ళీ వెళ్తారు, వీళ్ళంతా వెళ్తూ ఉంటారు. ఇక వీలైనప్పుడు అలాగా వెళుతూ ఉంటారు.
ఏదో ఒక సత్సంగము చేయాలి. కేవలం కుటుంబము సంపాదన మాత్రమే కాదు. కాబట్టి ఆ సత్సంగం వల్ల కొంచెం బుద్ధి శుద్ధి అవుతుంది కొంతవరకు. మళ్ళీ ఒక వారం లేక మళ్ళీ దుమ్ము పేరుకోదు. మళ్ళీ శుద్ధి చేయాలంటే మళ్ళీ పోవాలి. అలా మన బండి ఒకసారి రిపేర్ పోయిందండి, వచ్చేస్తే ఎప్పటికీ పోదా, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోవాల్సిందే. అలాగా ఈ గురువులు ఉపదేశాలు సత్సంగాలు ఇవన్నీ జరిగిన రోజులు కూడా భారతదేశంగా ఉండేది. ఎప్పుడైతే ఈ పరంపర పోయిందో రకరకాల దుఃఖాలు మనిషిని చుట్టుముడుతూ ఉన్నాయి. కాబట్టి మనము మరి ఇటువంటి ధార్మిక కార్యక్రమాల్లో యథాశక్తిగా వీలైనంత వరకు పాల్గొనే ప్రయత్నం చేస్తే మనం వివేకంతో డబ్బులు అధికారము వస్తువులు వైభవాలతోటి మనము కష్టాలను దాటలేము, మానసిక శాంతి దొరకదు. కేవలం వివేకంతో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఆ వివేకము పుస్తకాలు చదివితే వస్తుందని చెప్పలేము, కానీ సత్సంగాలు చేస్తూ క్రమక్రమంగా తెలుసుకోవచ్చు. పుస్తకాలు చదివిన మూర్ఖులు ఎంతోమంది ఉన్నారు. నేను చూసాను బోలెడు పుస్తకాల పురుగు అంటారు, బుక్ వామ్. వాళ్ళ పుస్తకాలు తప్ప లోకం తెలియదు, ఈ ప్రపంచంలో వ్యవహారం తెలియదు, ఏమీ తెలియదు పాపం. అంటే బుక్కిష్ నాలెడ్జ్ అంటారు, చిలక పలుకులు పలుకుతూ ఉంటారు వాళ్ళు. అంటే మనము సంసారంలో ఉండడము అనేది తప్పు కాదు, కానీ ఎవరి పాత్ర ఎంత, ఎవరి డైలాగులు ఎంత, ఎవరి ఎంతవరకు ఉండాలనేది తెలుసుకుంటే ఎవరికి దుఃఖము లేదు. వేదంలో మనం ఎన్నో మంత్రాలు చదువుతున్నాం, ఇవి అనేక గృహస్థాశ్రమం మంత్రాలే ఉన్నాయి. పెళ్లి చేసుకోకండి, సన్నాసులు ఎక్కడ ఏమాత్రం చెప్పట్లేదు. వివాహం గురించే ఎక్కువ మంత్రాలు ఉన్నాయి, గృహస్థాశ్రమం గురించే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మహర్షులు అన్నీ తెలుసుకొని వివాహితులైనా కూడా వాళ్ళు అంటించుకోకుండా ఉన్నారు, బయటపడ్డారు కూడా. కానీ ఈనాడు అటువంటి పరంపర కోల్పోవడం వల్ల ఒక్కసారి పెళ్ళి అయిందంటే ఇక వాడు బయటపడలేక ఆ తేనెలో పడ్డ ఈగలాగా కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకు జ్ఞానం ఉండింది, వివేక జ్ఞానం ఉండింది మహర్షులు చూడండి, అరుంధతి వశిష్ఠుడు ఇద్దరు భార్యాభర్తలు లేదు. మరి ఆయన బ్రహ్మర్షికి భార్య అది. కాబట్టి ఏది ఉన్నా కూడా వాడు అలాగా బతికారు. కాబట్టి అటువంటి మహర్షుల పరంపరను మనం ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్తూ ఇప్పుడు ఆశీర్వాదంతో మనము ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. ప్రదక్షిణం చేస్తారు.